మేడ్చల్ సర్కిల్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో ఉన్న సామూహిక అంబేద్కర్ భవనానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది. 1973లో అప్పటి పాలకులు దళితుల సంక్షేమం కోసం అంబేద్కర్ భవన నిర్మాణానికి మొత్తం 345 గజాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం 1997లో దళితుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాల నిర్వహణ కోసం 80 గజాల విస్తీర్ణంలో శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ ప్రారంభించారు. అప్పటి నుంచి మండలంలో దళితులు ఈ భవనాన్ని సమావేశాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించుకుంటున్నారు. భవనం నిర్మాణం అనంతరం మిగిలిన స్థలాన్ని కూడా కాలనీవాసీలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఉపయోగించుకుంటూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు ఆ స్థలం తమదేనని చెబుతూ జేసీబీ సహాయంతో కబ్జా చేయడానికి ప్రయత్నించగా కాలనీవాసులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు కబ్జా యత్నం విఫలమైంది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి భూమిని కాపాడాలని, కబ్జాకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క ఏదైతే ఉన్నదో మాది 1993లో గత సర్పంచ్ గారు దేవేందర్ రెడ్డి గారు మాకు ఇది అంబేద్కర్ భవన్ కోసము, మండల అంబేద్కర్ భవన్ కోసము 345 గజాలు పర్మిషన్ ఇచ్చిండు. ప్లస్ ఈ అంబేద్కర్ భవనం కూడా కట్టినారు. కానీ 1997లో మన హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కూడా జరిగింది. అప్పటి నుండి ఈ మండలు మరియు ఈ ఇంద్రనగర్ కాలనీ వాసులు కూడా ఈ అంబేద్కర్ భవన్ని మొత్తం వాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చి కొద్దిమంది కబ్జాదారులు వచ్చేసి ఇది మాది అని వస్తున్నారు. కానీ దయచేసి ఏమంటున్నంటే ఇలా ఇక్కడికి మాత్రం ఎవరు రావద్దు. దయచేసి ఇది మా ఇంద్రనగర్ కాలనీ వాసులకు, ఎస్సీల దళితులకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి దయచేసి రావద్దని చెప్తున్నాను. మరి జీహెచ్ఎంసీ గారు కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మరి పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. మరియు భవిష్యత్తులో కూడా మాకు మళ్ళీ దీనికి ఒక కంపౌండ్ వాల్ వేసి కూడా మాకు ఇది మంచిగా చేసుకోవడానికి కూడా మాకు ఉపయోగకరంగా కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.